సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమా అభిమానులకు ఒక పండుగ. ప్రతి సంవత్సరం ఈ టైంలో థియేటర్లు కళకళలాడుతాయి. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడతాయి. ఈ ఏడాది కూడా అదే జరిగింది. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్, మరోవైపు మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇద్దరు హీరోలకు తమ తమ స్టైల్ ఉంది. ఇద్దరి సినిమాల జానర్ వేరు, కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒకే ప్రశ్న: ఫస్ట్ డే కలెక్షన్ కింగ్ ఎవరు? రాజాసాబ్ జనవరి 9న విడుదలైంది. హారర్, ఫ్యాంటసీ, కామెడీ మిక్స్తో వచ్చిన ఈ సినిమా మీద రిలీజ్కు ముందే భారీ హైప్ ఉంది. ప్రభాస్ పేరు చాలు థియేటర్ల ముందు జనాలు గుంపులు గుంపులుగా చేరడానికి. పాన్ ఇండియా రిలీజ్ కావడం, సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్, ఫ్యాన్స్ చేసిన భారీ ప్రమోషన్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఒక ఈవెంట్లా మార్చాయి. ఫస్ట్ షో నుంచి థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. పాలాభిషేకాలు, కటౌట్స్, డ్రమ్స్, ఫైర్ వర్క్స్. రాజాసాబ్ విడుదలైన రోజు థియేటర్ ముందు ఉండటమంటే ఒక ఫెస్టివల్లో ఉన్న ఫీలింగ్. దాని ప్రభావం నేరుగా బాక్సాఫీస్ మీద పడింది. రాజాసాబ్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇది కేవలం పెద్ద ఓపెనింగ్ కాదు, ప్రభాస్ కెరీర్లోనే మరో భారీ స్టార్ట్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే రాజాసాబ్ మొదటి రోజు పూర్తిగా స్టార్ పవర్ మీద నడిచింది. సినిమా ఎలా ఉందన్నది పక్కన పెట్టి ప్రభాస్ సినిమా వచ్చింది అనే ఫీలింగ్తోనే జనాలు థియేటర్లకు వచ్చారు. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి విషయానికి వస్తే ఇది పూర్తిగా వేరే టోన్ సినిమా. రవితేజ నటించిన ఈ చిత్రం ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. భారీ బడ్జెట్ లేదు, పాన్ ఇండియా రిలీజ్ లేదు, హారర్ లేదా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లేవు. ఇది సింపుల్ గా థియేటర్లో నవ్వించే సినిమా. రిలీజ్కు ముందు పెద్ద హైప్ లేదు, కానీ రవితేజ కామెడీ మూవీ అనే నమ్మకం మాత్రం ఆడియన్స్లో ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 26 కోట్ల గ్రాస్. సంఖ్యల పరంగా చూస్తే ఇది రాజాసాబ్తో పోలిస్తే చాలా చిన్న నంబర్. 135 కోట్ల ముందు 26 కోట్లు అంటే పెద్ద తేడానే. కానీ ఈ నంబర్ని సినిమా స్కేల్తో పోల్చి చూడాలి. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక మీడియం బడ్జెట్ మూవీ. దానికి 26 కోట్ల ఓపెనింగ్ అంటే అది చెడు స్టార్ట్ కాదు. నిజానికి రవితేజ కెరీర్లో ఇటీవలి సినిమాలతో పోలిస్తే ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పాలి. ఇక్కడే అసలు బాక్సాఫీస్ గేమ్ మొదలవుతుంది. రాజాసాబ్ మొదటి రోజు రికార్డ్ లెవెల్ ఓపెనింగ్ తీసుకుంది. కానీ ఆ ఓపెనింగ్ పూర్తిగా హైప్, ఫ్యాన్స్, పండుగ వాతావరణం మీద ఆధారపడింది. సినిమా చూసిన తర్వాత వచ్చిన టాక్ మిక్స్గా ఉండటంతో రెండో రోజు నుంచే కలెక్షన్స్లో డ్రాప్ కనిపించింది. అంటే మొదటి రోజు వచ్చిన ప్రతి ఆడియన్స్ రెండో రోజు మళ్లీ థియేటర్కి వచ్చారు అన్న గ్యారంటీ లేదు. ఇది స్టార్ సినిమాలకు సాధారణంగా జరిగే విషయం. అదే భర్త మహాశయులకు విజ్ఞప్తి విషయంలో చూస్తే మొదటి రోజు పెద్ద హైప్ లేకపోయినా థియేటర్లో చూసిన వాళ్ల నుంచి నవ్వొచ్చింది, టైంపాస్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు అనే టాక్ రావడం మొదలైంది. ఇలాంటి సినిమాలు సాధారణంగా మొదటి రోజు కన్నా వీకెండ్లో పికప్ అవుతాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ శనివారం, ఆదివారం ఎక్కువగా థియేటర్లకు వస్తారు. అంటే ఇది మౌత్ టాక్ మీద పెరిగే సినిమా. ఫస్ట్ డే కింగ్ ఎవరు అనే ప్రశ్నకు సంఖ్యల పరంగా చూస్తే సమాధానం చాలా స్పష్టంగా ఉంది. రాజాసాబ్ 135 కోట్ల గ్రాస్తో రాజాసాబ్ ఈ సంక్రాంతి రేస్లో ఫస్ట్ డే కలెక్షన్ కింగ్గా నిలిచింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి 26 కోట్లతో దానికి దగ్గరకు రాలేదు. స్టార్ పవర్ ఎంత బలంగా ఉంటుందో ఈ తేడా స్పష్టంగా చూపిస్తోంది. కానీ బాక్సాఫీస్ అనేది కేవలం ఫస్ట్ డే ఆట కాదు. ఫస్ట్ డే ఒక షో మాత్రమే. అసలు సినిమా ఎంతకాలం నిలబడుతుందో, ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో, ఎంతకాలం థియేటర్లలో కొనసాగుతుందో అన్నదే అసలు విజయం. రాజాసాబ్ ఫస్ట్ డేలో గెలిచింది, కానీ ఆ ఊపును కొనసాగించగలిగితేనే అది పూర్తి విజయం అవుతుంది. ఒకవేళ రెండో రోజు నుంచి డ్రాప్ పెరిగిపోతే భారీ ఓపెనింగ్ ఉన్న లాంగ్ రన్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం నెమ్మదిగా పెరిగే టైప్ సినిమా. మొదటి రోజు పెద్ద రికార్డులు చేయలేదు, కానీ థియేటర్లో నవ్వించే సీన్లున్నాయి అని ప్రేక్షకులు చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కు సూట్ అయ్యే సినిమా కాబట్టి పండుగ రోజుల్లో క్రమంగా థియేటర్లకు జనాలు రావచ్చు. అలా జరిగితే ఈ సినిమా తన బడ్జెట్కు మించి మంచి లాభాలు సాధించే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే రాజాసాబ్ ఫస్ట్ డేలో గెలిచింది స్టార్ పవర్ వల్ల. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం కంటెంట్ మీద నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఒకటి ఈవెంట్ సినిమా, మరొకటి టైం పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇద్దరి ప్రయాణాలు వేరు, గమ్యాలు వేరు.
ఫస్ట్ డే కింగ్గా రాజాసాబ్ పేరు రికార్డులలో నిలిచిపోతుంది. కానీ పండుగ మొత్తం ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఇంకా రావాల్సిందే. ఒకవైపు భారీ ఓపెనింగ్తో దూసుకెళ్తున్న రాజాసాబ్ నిలకడగా నిలబడుతుందా? మరోవైపు చిన్న స్టార్ట్తో వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మౌత్ టాక్తో పుంజుకుంటుందా? అదే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బ్యాటిల్లో అసలు ఉత్కంఠ. ఈ యుద్ధంలో ఫస్ట్ రౌండ్లో రాజాసాబ్ స్పష్టంగా గెలిచింది. ఫస్ట్ డే కలెక్షన్ కింగ్గా రాజాసాబ్ సినిమా నిలిచింది. కానీ అసలు విజేత ఎవరు అన్నది చెప్పాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే బాక్సాఫీస్లో నిజమైన విజయం అనేది కేవలం మొదటి రోజు కాదు, ప్రేక్షకుల మనసుల్లో ఎంతకాలం నిలిచామన్నదే.